ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించక పూర్వము లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ஆராதனைக்காக என்னோடு கூட லூக்கா 7ஆம் அதிகாரத்திற்கு திருப்பிக் கொள்ளுங்கள். லூக் சாப்டர் 7 11వ వచనం నుంచి 15వ వచనం వరకు 11ஆம் வசனத்திலிருந்து 15ஆம் வசனம் வரைக்கும் மாறி மாறி வாசிக்கலாம். లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. லூக்கா 7ஆம் அதிகாரம் 11லிருந்து 15 వచనంகளை మారి మారి వాసిக்கலாம். వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. அந்த ஊரின் வாசலுக்கு சமீபித்த போது மரித்து போன ஒருவனை அடக்கம் பண்ணும்படிக்கு கொண்டு வந்தார்கள். அவன் தாய்க்கு ஒரே மகனாயிருந்தான், அவளோ கைம்பெண்ணாயிருந்தால். ఊరిలే వెగు జనంగల్ అవరుடன் కూడా వందార్గల్. 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దన ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. அப்பொழுது அவர் வாலிபனே எழுந்திரு என்று உனக்கு சொல்லுகிறேன் என்றார். 15th I'm reading. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. దయగల దేవుడు చదవబడిన ఈ లేఖన భాగమును మన కొరకు ఆశీర్వదించి మనలను ఆరాధనకు సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. நாம் படித்த தேவனுடைய வசனத்தை கர்த்தர் நமக்கு ஆசீர்வதித்து அதை நாம் விளங்கிக் கொள்ள సహాయத்திற்காக நாம் జెబిపోం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుల ఉదయకాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకాయ మీకు వందనములు, స్తోత్రములు. దేవా, మీరు మహోన్నతుడు తండ్రి, మీరు గొప్ప దేవుడు. మమ్మల్ని నరకము నుంచి తప్పించి తండ్రి పరలోకమునకు మా యొక్క దిశను మా మార్గమును మార్చిన దేవుడు కనుక తండ్రి ఉదయకాలమున పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, మహింపరిచాం, ఘనపరిచాం. ఇప్పుడైతే వ్యక్తిగతముగా మేము మా జీవితంలో మేము అనుభవించిన దాన్ని దేవా మీ సన్నిధికి వచ్చి వ్యక్తిగతంగా మిమ్మల్ని స్తుతించి కొనియాడి పాడి ఆరాధించడానికి మమ్మల్ని తెచ్చినందులకై మీకు వందనములు, స్తోత్రములు. ఎవరు రాగలిగినారో వారిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారు త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. ఏమైనప్పటికీ మేమందరము కూడా ఈ వాక్యం ద్వారా మేము ప్రేరేపించబడిన వారమై మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించులాగన ఈ సమయమును మీరు మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మాకు అర్థం కాదు కనుక తండ్రి మీ మెల్లనైన స్వరముతో నాతో మాతో మాట్లాడి మా హృదయములను ప్రేరేపించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయమని సంపూర్ణముగా మీ మీదే ఆధారపడుతూ యేసు నామములో అడిగి వ్రతమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లూకాసు వార్తలో ఈ మొదటి 1 నుంచి 14 కొరకు అయితే 1 నుంచి 10 చూస్తే కనుక ప్రభువు యేసు క్రీస్తు వారు కపెర్నహూములో ఉన్నారు. ஆகவே லூக்கா 7 முதல் 10 வசனங்களை பார்க்கும்போது கர்த்தராகிய இயேசு கிறிஸ்து கப்பர்நகூமிலே இருக்கிறார். అక్కడ ఒక శతాధిపతి యొక్క దాసునికి ఒంట్లో బాగోలేదు. ஆகவே அங்கே 100க்கு அதிபதியினுடைய பிரியமான வேலைக்காரனுக்கு மிகவும் வேதனையிலே இருக்கிறான். ఆ దాసుని స్వస్థపరచమని యేసు ప్రభువుని రమ్మని ఒక మనిషిని పంపిస్తారు. ஆகவே அவன் ஒரு மூப்பர்களை அனுப்பி அவனுடைய வீட்டுக்கு வந்து அந்த வேலைக்காரனை சுகப்படுத்தும் என்று தன்னுடைய ஜனங்களை அனுப்புகிறான். అక్కడ మనకు తెలుసు ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభువు ఆ దాసుని స్వస్థపరుస్తాడు. ஆகவே அந்த 100க்கு அதிபதிக்குள்ளே இருந்த விசுவாசத்தை ஆண்டவர் பார்த்து அந்த வேலைக்காரனுக்கு சுகத்தை அளித்தார். ఇప్పుడు ఈ కపెర్నహూములో ఈ కార్యం చేసిన తర్వాత ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ నాయీను అనే పట్టణానికి వస్తున్నారు. இப்போது இயேசு கிறிஸ்து அங்கிருந்து நாயின் ஊருக்கு வருகிறார். తెలుగులో అయితే వెంటనే అని వ్రాయబడింది 11వ వచనంలో. அங்கே பார்க்கிறோம் தெலுங்கு டிரான்ஸ்லேஷன்ல உடனே என்ற பதத்தை நாம் வாசிக்கிறோம். தமிழிலே మరునాளிலே என்ற வார்த்தை பயன்படுத்தப்படுகிறது. ఇంగ్లీష్లో తమిళ్లో కూడా మరునాడు నెక్స్ట్ డే రాయబడింది. ஆகவே ஆங்கிலத்திலும் தமிழிலும் மறுநாளிலே என்று தான் மொழி பெயர்க்கப்பட்டு இருக்கிறது. ఎందుకు ఇది చెప్తున్నానంటే ஏன் அதை சொல்லுகிறேன் என்றால் కపెర్నహూము నుంచి నాయున్ అనే పట్టణము 25 మైళ్ళ దూరం. ஆகவே நாயின் என்ற ஊரில் கப்பர்நகூமிலிருந்து நாயினுக்கு 25 மைல்கள்.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఈ అద్భుత కార్యాన్ని చేశారు. கப்பர் நகுமிலே அந்த 100க்கு அதிபதியினுடைய வேலைக்காரனை சுகமாக்கி அற்புதத்தை செய்தார். బహుశా 25 మైళ్ళు ప్రయాణించడానికి బహుశా ప్రభు నెక్స్ట్ డే హీ వుడ్ హావ్ కమ్. ஆகவே 25 மைல்கள் பிரயாணம் செய்து ஆண்டவர் மறுநாளிலே அந்த இடத்திற்கு வந்திருப்பார். సో మరుసటి రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ నాయీను అనే పట్టణంలోకి వచ్చి ఆ గవిని గుండా ఈ వాజ్ ఎంటరింగ్ టు ద నాయిన్. ஆகவே அந்த மறுநாளிலே நாயின் என்னும் ஊருக்கு போனார். ఈ నాయీను అంటే నెయిన్ అనే పదానికి గ్రీకు భాషలో అర్థం ఏంటంటే బ్యూటీ ఆర్ ప్లెజెంట్నెస్. ஆகவே நாயின் என்ற ஊருக்கு கிரேக்க பதத்திலே அங்கே இனிமையானது நன்றாக இருக்கக்கூடிய இடமாக காணப்படுகிறது. తెలుగులో చెప్పాలంటే అందము లేకపోతే ప్రశాంతమైనది. ஆகவே அழகும் சமாதானம் சாந்தி நிறைந்த ஒரு இடம். అదే హిబ్రూ భాష దాని అర్థం ఏమంటే எபிரேய மொழியில் அதனுடைய அர்த்தம் గ్రీన్ పాస్చర్ అండ్ లవ్లీ. ஆகவே அங்கே பசுமையான புல்தரை இருக்கிறது. సో తెలుగులో చెప్పాలంటే గ్రీన్ ప్యాచ్ పచ్చిక బయలు. ஆகவே பசுமையான புல்தரை. దాని 23 కీర్తనలు చూస్తాం. சங்கீதம் 23 என புல்லுள்ள இடங்களில் என்ற பதத்தை வாசிக்கிறோம். గ్రీన్ ప్యాస్చర్ అంటే పచ్చిక బయలు, புல்லுள்ள இடங்கள். తర్వాత లవ్లీ ప్రియమైనది, அது மிகவும் இனிமையானது. సో ఈ నాయుని అనే పట్టణమునకు గల అర్థము ప్రశాంతమైనది, అందమైనది, పచ్చిక బయలుతో కూడినది. ஆகவே நாயின் என்ற ஊருக்கு இன்பமான இடம், பசுமையான ஒரு இடம் என்ற பொருளிலே சொல்லுகிறது. ఇప్పుడు ఈ స్త్రీ ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నది. ஆகவே இந்த சகோதரி, இந்த ஸ்திரீயானவள் அந்த நாயின் ஊரிலே வசித்து கொண்டு வந்தாள். ఆమె తన భర్తతో తనకున్న ఒకే ఒక బిడ్డతో సంతోషముగా ఆ యొక్క పచ్చిక బయలను ஆனந்தமும் பிரியமென்றதை அனுபவித்து சக்கர. ஆகவே அந்த இடத்திலே நாயினூரிலே அவளும் அவருடைய கணவரும் பிள்ளையும் சந்தோஷமாக அருமையாக வாழ்ந்து கொண்டு வந்தார்கள். ఎందుకంటే ఆమె ఉన్న పట్టణం పేరు నాయిన్ అని చూస్తున్నాం. ஆகவே அவர்கள் இருந்த அந்த நாயின் என்ற ஒரு சொல்லுக்கு அந்த அருமையான ஒரு இனிமையான இடமாக காணப்படுகிறது. సో అటువంటి నాయిను అనగా పచ్చిక బయలుతో కూడిన సౌందర్యమైన ప్రశాంతతతో కూడిన ఆ పట్టణంలో భర్తతో కుమారునితో చక్కగా జీవిస్తుంది. ஆகவே அந்த நாயின் என்ற ஊரிலே இனிமையான புல்தரை போன்ற இடத்திலே அந்த சகோதரி, அவருடைய கணவர், மகன் அன்போடு வாழ்ந்து கொண்டு வந்தார்கள். అయితే ఒకానొక దినమన ఏమైందో మనకు తెలియదు కానీ ఆమె యొక్క భర్త చనిపోయాడు. ஆகவே நமக்கு தெரியவில்லை. அவருடைய கணவன் இறந்து போனால் அவள் விதவையாக இருக்கிறாள். మనం ఎవరైనా సాధారణ వివాహం అయినప్పుడు ప్రమాణం చేపిస్తారు. ஆகவே நாம் திருமணங்களிலே அங்கே நாம் ஒருவருக்கொருவர் வாக்குத்தத்தத்தை கொடுக்கிறோம். భర్త ఏమని ప్రమాణం చేస్తాడు? கணவன் என்ன வாக்கு கொடுக்கிறான்? నేను నిన్ను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, நான் உன்னை பராமரிப்பேன், నీ కష్టములో దుఃఖములో బాధలో నేను ఏమీ చేయబడవని నిన్ను, கஷ்டத்திலும் நஷ்டத்திலும் சுகத்திலும் சுகவீனத்திலும் இருப்பேன் என்று சொல்வார். నీ జీవితకాలం అంతా నేను ఐ విల్ టేక్ కేర్, நான் உன் மரணம் பிரிக்கும் வரையிலும் நான் உன்னை பராமரிப்பேன். నీకు ఏ కష్టం రాకుండా కన్నీరు రాకుండా నేను నిన్ను చూసుకుంటేనే వాగ్దానం చేస్తాను. ஆகவே நான் எல்லா விதத்திலும் உன்னை பராமரித்து உனக்கு வேதனை பண்ணாமல் நான் உன்னை பார்த்து கொள்வேன் என்று சொல்வார். భార్య కూడా అట్లనే ప్రమాణం చేస్తుంది. కష్టంలో బాధలు ఇబ్బంది నీతో ఉంటేనే భార్య కూడా వాగ్దానం చేస్తారు. அவர்களும் வாக்குத்தத்தம் செய்தார்கள். అయితే ఏమైంది మనకు తెలియదు, நமக்கு தெரியவில்லை என்ன நடந்தது. ఆయనకి ఆరోగ్యం బాగలేదు, ఏమైంది తెలియదు. బట్ వన్ డే సడన్లీ హీస్ డిసప్పాయింటెడ్, దట్ మీన్స్ ఆయన చనిపోయినాడు. ஆகவே அந்த கணவர் என்ன ஆனது நமக்கு இங்கே வேதம் சொல்லவில்லை, அவர் இறந்து போனார். అయితే ఆమె ఇప్పుడు ఎట్లా మిగిలిపోయిందంటే విధవరాలుగా మిగిలిపోయింది, ఒకే ఒక కుమారునితో ఉన్నది. ஆகவே அவருடைய காரியம் எப்படி இருக்கிறது? விதவையாக மாறிவிட்டால் ஒரே ஒரு பையனை உடையவளாக இருக்கிறாள். బహుశా ఆమె భర్త చనిపోయినప్పుడు గోల పెట్టి ఏడ్చి ఉండవచ్చు. அந்த கணவன் மரித்த பிறகு அந்த விதவை கண்ணீர் விட்டு புலம்பி அழுது இருக்கலாம். నువ్వు నాకు వాగ్దానం చేసావు, நீ வாக்குத்தத்தத்தை செய்த, నా చేతులు చేసి ప్రమాణం చేసావు, எனக்கு பிரமாணத்தை வாக்குத்தத்தத்தை செய்தாய், నా కష్టములు ఇబ్బందులు నాతో ఉంటానని చెప్పావు, என்னுடைய కష్ట నష్టங்களிலே கூட இருப்பாய் என்று சொன்னார், నా కన్నీరు తుడుస్తానని చెప్పావు, நான் உன்னை பராமரித்து கண்ணீரெல்லாம் துடைப்பேன் என்று నేను சொன்னாய், ఎప్పుడు నిన్ను విడువనని చెప్పావు,
நான் உன்னை விடமாட்டேன் என்று சொன்னார். అకస్మాత్తుగా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ஆகவே நீ என்னை விட்டு சென்று விட்டாயே என்று నా புலம்பி దిక్కేంటి, నా దిక్కేంటి, என்னுடைய திக்கு அல்லது என்னுடைய எதிர்காலம் என்ன, నా భవిష్యత్ ఏమిటి, என்னுடைய வருங்காலம் எப்படி இருக்கும், నేను ఎట్లా నా జీవితాన్ని కొనసాగించగలను, என் வாழ்க்கையில நான் எப்படி வாழ்வேன் அல்லது முன்னேறுவேன். బహుశా ఆమెకున్న అనేకమైన ప్రశ్నలతో ఏడ్చి ఏడ్చి ఉండొచ్చు. ஆகவே அவளுக்கு மனதிலே பலவித எண்ணங்கள் தோன்றி அவள் அழுது அழுது புலம்பி இருக்க வேண்டும். బహుశా ఇరుగు పొరుగు వచ్చి చెప్పుండొచ్చు, ஒருவேளை அக்கம் பக்கம் உள்ளவர்கள் வந்து ஆறுதல் சொல்லி இருப்பார்க்கலாம். అమ్మా నువ్వు చెప్పింది వాస్తవమే, நீ சொன்னது சரிதாமா, నువ్వు ఆయనకి వాగ్దానం చేసింది నిజమే, அவருக்கு நீ வாக்குத்தத்தெல்லாம் கொடுத்தது உண்மைத்தான், నిన్ను జాగ్రత్త చూసుకుంటానని చెప్పింది కూడా నిజమే, அது அவர் சொன்ன பிரமாணங்கள் எல்லாம் உண்மைத்தான். కానీ ఏం చేస్తాం, இப்போ என்ன செய்ய முடியும்? ఆయన సమయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ஆகவே அவருடைய நேரம் வந்தது, அவர் போய்விட்டார். నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు తిరిగి ఆయనకి తీసుకుని రాలేవు. ஆகவே எந்த காரணத்தினாலும் அவரை மறுபடியும் கொண்டு வர முடியாது. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ஆனால் தேவன் அவளை விட்டு விடவில்லை. చూడు నీకు ఎంత చక్కటి బిడ్డనిచ్చాడు దేవుడు నీకు, చక్కటి బిడ్డ, உனக்கு அருமையான ஒரு மகனை தேவன் கொடுத்திருக்கிறார். సో ఆ బిడ్డ నీ గురించి భవిష్యత్తు గురించి హీ విల్ టేక్ కేర్. ஆகவே உனக்கு ஒரு தேவன் ஒரு மகனை கொடுத்திருக்கிறார். அவன் வருங்கால எதிர்காலத்தில் அந்த மகன் உன்னை பராமரிப்பான். నీవు భర్త చనిపోయిన దానికి ఏడవద్దు. ஆகவே நீ கணவன் இறந்ததினாலே நீ அழ வேண்டாம். నువ్వు అదే గురించి ఏడుస్తూ ఏడుస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకో. ஆகவே நீ அதை நினைத்து புலம்பி அழுது உன்னுடைய ஆரோக்கியத்தை கெடுத்து கொள்ள வேண்டாம். దేవుడు నీకు ఇచ్చిన ఈ కుమారుడు, தேவன் கொடுத்த இந்த குமாரன் నీ గురించి శ్రద్ధ వహిస్తాడు. இந்த மகன் உன் பேரிலே அக்கறை எடுப்பான். నీ అక్కర్లేని ఆయన తీరుస్తాడు. உன்னுடைய அவசர தேவைகள் எல்லாம் அவன் ஒரு நாளிலே சந்திக்க முடியும். నీ వృద్ధాప్యం వచ్చారు కూడా నీ బిడ్డ నీతో ఉంటాడు. ஆகவே உன்னுடைய வயோதிக காலத்திலே உன்னை ஆதரித்து பராமரிப்பான். నీవు చక్కటి వృద్ధాప్యములో ఒకవేళ సమాధికి వెళ్ళవచ్చినా నీ కుమార్ నీతో ఉండి చక్కగా పంపిస్తాడు. ஆகவே நீ அதாவது வயோதிக காலத்திலே மரிக்கும்போது உன் மகன் உன்னை அடக்கம் செய்வான். దీని గురించి ఎంతో శ్రద్ధ వహిస్తాడు కనుక నీ బిడ్డ గురించి చూసుకుని నువ్వు సంతోషంగా ఉండు. ஆகவே நீ உன் மகனை வைத்துக்கொண்டு நீ சந்தோஷமாய் வாழு. నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయిన భర్తను తీసుకుని రాలేవు. ஆகவே நீ எவ்வளவு அழுதாலும் மரித்தவனை உயிரோடு கொண்டு வர முடியாது. కనీసం ఈ కుమారుని చూచి భవిష్యత్తు గురించి సంతోషంగా ముందుకు సాగిపో. ஆகவே இந்த குமாரனை வைத்துக்கொண்டு உன்னுடைய எதிர்காலத்தை நீ சந்தித்து முன்னேறு. సో కనీసం దేవునికి బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డ ద్వారా నీ జీవితాన్ని సంతోషంగా ముందుకు కొనసాగించు. ஆகவே ஆண்டவர் இந்த பையனை கொடுத்து உன்னுடைய வாழ்க்கையை ஆசீர்வதித்தார். அதோடு நீ முன்னேறிப்போ. బహుశా ఆమె కొంతకాలం ఏడ్చిన తర్వాత ఆమెకి ఒక నిరీక్షణ వచ్చింది. ஆகவே கொஞ்ச நாள் அழுதிருப்பால், பிறகு அந்த மகன் இருக்கிறான் என்ற ஆதரவு வந்து தைரியத்தை அடைந்திருப்பாள். போன்லே భర్త చనిపోతే చనిపోయాడు, ஏதோ கணவன் இறந்து போய்விட்டார், కనీసం నా కుమారుడు ఉన్నాడు, எனக்கு ஒரு குமாரன் இருக்கிறார், నాతో ఎప్పుడూ ఉంటాడు, அவன் என்னோடு கூட இருப்பான், నన్ను ఆదరిస్తాడు, என்னை பராமரிப்பான், నాకు కావాల్సినంత అబ్బాయి చూసుకుంటాడు, என்னுடைய அவசர தேவைகள் எல்லாம் சந்திப்பான், నాకు ఎటువంటి అక్కర గాని అవసరత గాని రాకుండా హీ విల్ టేక్ కేర్ మై ఫ్యూచర్. ஆகவே என்னுடைய வருங்காலத்தை இந்த மகன் என்னை எல்லாவற்றிலும் பராமரித்து தாங்குவான். బహుశా ఇటువంటి ఆలోచనతో తాను ఆదరించుకుంది భవిష్యత్తును కొనసాగిస్తుంది. ஆகவே இப்படி தன்னை தேற்றிக் கொண்டு அவள் தன்னுடைய வாழ்க்கையை நாட்களை கடத்தி வந்தாள். కారణం ఏమంటే ఆమె నాయిన్లో ఉన్నది. அந்த అమ్మ నాయిన్ என்ற ஒரு ஊரிலே இருந்தாள். ఏంది నాయిన్లో ఏముందని చూసాం. நாயின் என்ற ஊருக்கு என்ன அர்த்தத்தை நாம் கவனித்தோம். సౌందర్యము, ஒரு అழகான இடம், ప్రశాంతమైనది, ஒரு மிகவும் பிரியமான சௌந்தரியமான இடம், పచ్చిక బయలు, புல்தரை உள்ள இடம், ప్రియమైనది, அது ஒரு மிகவும் இன்பமான ஒரு இடம். సో భర్త పోయినా కూడా ఏదో ఒక విధంగా ఆమె ప్రేమను పొందుతూ ఉంది. எப்படி கணவன் போனாலும் அந்த அன்பும் பராமரிப்பும் இருந்து வந்தது కనుక అటువంటి ప్రదేశంలో ఉన్నది కనుక ఇవన్నీ చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ஆகவே இவைகளெல்லாம் பார்த்து தன் வாழ்க்கையில முன்னேற்றத்தை அடைந்து கொண்டிருந்தாள். అయితే తన ఎట్లా అంటే
కొడుకు మీద ఆశలతోటి పెద్ద బిల్డింగ్ నిర్మించుకుంది. ஆகவே தன்னுடைய மகனை வைத்து பெரிய நம்பிக்கை எதிர்காலத்தை அவள் கட்டி கொண்டாள். మనం తెలుగులో చెప్తాం కదా, గాలి మేడలు అంటాం. காற்றிலே வீடு கட்டுகிறது, ஆகாயத்தில் வீடு கட்டுகிறது. అంటే తన బిడ్డ మీద తనకు నమ్మకంతో తను ఎన్నో ఆశలతో ఒక బిల్డింగ్ నిర్మించుకుంది. ஆகவே அந்த மனதிலே எதிர்பார்ப்புகள் ஆசையினாலே அவளுடைய மனதிலே என் மகன் வளர்ந்து இப்படி எல்லாம் செய்ய போகிறான் என்ற ஒரு எண்ணம் அவளுக்கு இருந்தது. సో తన భవిష్యంతా కూడా బిడ్డ మీద పెట్టుకొని ఎన్నో ఆశలతో తను జీవిస్తూ ఉంది. ஆகவே அந்த அவளுடைய கனவெல்லாம் நினைவாக மாற்றிக்கொண்டு ஒரு நாளிலே மகன் இவைகள் எல்லாம் செய்வான் என்று சொன்னது. అయితే ఆ బిడ్డకి ఏమిది మనకు తెలియదు. వన్ డే ఆల్ ఆఫ్ ఎ సడన్ దట్ బాయ్ ఆల్సో డైడ్. ஆகவே ஒரு நாளிலே அந்த மகன் வாலிபன் கூட இறந்து போனான். తన జీవితం చూడండి. இப்போது அவளுடைய வாழ்க்கைக்கு சற்று யோசிப்போம். భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం ఏడ్చింది, తను ఆదరించుకుంది. ஆகவே கணவன் இறந்து கொஞ்ச நாள் அழுது கொண்டு எப்படியே தேற்றி கொண்டு முன்னுக்கு வந்தால், కొడుకు మీద ఆశ పెట్టుకుని జీవితం కొనసాగిస్తూ ఉంది. மகன் மீது நம்பிக்கை வைத்து வாழ்க்கை கடத்தினால், నా కొడుకు నా భవిష్యత్తు, నా కొడుకు నా నిరీక్షణ, హీజ్ మై హోప్ అని తను జీవిస్తూ ఉండింది. அந்த என் மகன் எனக்கு எதிர்காலத்தில் ஒரு நம்பிக்கையாக ஆதரவாக இருப்பான் என்ற ஒரு எண்ணம் அவளுக்கு இருந்திருந்தது. But all of a sudden, one fine day, even that boy also died. ஆகவே அந்த ஒரே மகனாக இருந்த அந்த வாலிபன் மரித்து போனான். అట్లాంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. அவர்களுடைய நிலைமை சற்று யூகித்து நாம் பார்ப்போம். అందమైన ప్రదేశంలో ఉంది, సౌందర్యమైన ప్రశాంతమైన పచ్చిక బయలుతున్న చోట్ల ఉంది ఆమె. ஒரு மிகவும் சௌந்தரியமான இன்பமான புல்தரை உள்ள இடத்திலே அவள் இருந்தால், చక్కటి కొడుకుతో అంతకుముందు ఆనందిస్తూ ఉండింది. ஆகவே தன்னுடைய மகனோடு அருமையான ஒரு நேரம் அவளுக்கு போய்கொண்டிருந்தது. భర్త చనిపోయాడు, கணவன் இறந்து போனார், కొడుకు చనిపోయాడు, மகன் இறந்து போனான். ఇప్పుడు ఎట్లా ఉంది ఆ పరిస్థితి? அவர்களுடைய நிலைமை எப்படி இருந்தது? విధవరాలు, விதவை, తర్వాత కొడుకును పోగొట్టుకుంది, மகனை இழந்து விட்டாள். బహుశా ఇరుగు పొరుగు వారు ఏమంటారండి? அக்கம் பக்கத்தில் இருக்கிறவர்கள் என்ன சொல்லியிருப்பார்கள்? ఏం బ్రతుకమ్మ నీది, உன்னுடைய வாழ்க்கை என்ன வாழ்க்கை, ఎటువంటి జన్మ నీది, உன்னுடைய பிறப்பு என்ன பிறப்பு, నీ బ్రతుకు సరిలేదు, உன்னுடைய வாழ்க்கையே சரியில்லை. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్త చచ్చాడు, நீ பார்த்த உன்னுடைய கணவன் இறந்து போனார், ఇప్పుడు చూస్తే నీ కుమారుడు కూడా చనిపోయాడు, உன்னுடைய குமாரனே இறந்து விட்டான். నీ బ్రతుకు ఎట్లాంటి శాపగ్రస్తమైన బ్రతుకు నీది. ஒருவேளை நீ உன்னுடைய வாழ்க்கை சாபம் நிறைந்த வாழ்க்கையா இருக்கலாம். బహుశా ఇప్పుడు ఆమె బహుశా ఆదరణ కోసం చూస్తా ఉంది. ఐ ఫీల్ దట్ షీ కుడ్ నాట్ గెట్ ఎనీ కంఫర్ట్. ஆகவே இந்த நேரத்திலே ஒரு சவாலை சந்திக்கும் நேரிலே எனக்கு ஆறுதல் யார் கூறுவார்கள் என்ற காரியத்தை அவள் யோசித்திருப்பாள். అటువంటి సందర్భంలో ఎవరు ఎన్ని వచ్చి మాటలు చెప్పినా కెన్ షీ గెట్ కంఫర్టెడ్? ஆகவே மனித எத்தனை பேர் வந்து அவளுக்கு ஆறுதல் என வார்த்தைகள் சொல்லியிருந்தால் அவள் ஆறுதல் கிடைத்திருக்குமா? సర్టన్లీ నో. உண்மையாக இருந்திருக்காது, அவ்வளோ தூரம் ஆறுதல் கொடுத்திருக்க முடியாது. ఎందుకంటే భర్తను కోల్పోయింది, அங்கே கணவனை இழந்து விட்டால், ఉన్న ఒకే ఒక్క కొడుకు కూడా చనిపోయాడు, அங்கே ஒரே மகனும் இறந்து போனான். ఇప్పుడు ఆమె స్థితి ఎట్లా ఉంది? அவளுடைய நிலைமை எப்படி இருக்குது? ఆదరణ లేదు, ஆதரணை இல்லை, కన్నీరు, கண்ணீர், దుఃఖం, துக்கம், భవిష్యత్తు గురించి నిరీక్షణ లేదు, எதிர்காலத்தை குறித்த நம்பிக்கை இல்லை, తనకున్న నిరీక్షణ అంతా కోల్పోయింది, தனக்கு இருந்த நம்பிக்கையெல்லாம் இழந்து போனால், తన జీవితంలో ఏదైనా మిగిలి ఉందంటే அவளுடைய வாழ்க்கையில் எது மீதியா இருந்தது? ఏంటి, ఏం మిగిలింది ఆమెకి? என்ன மீதியா இருந்தது? కన్నీరు, దుఃఖం, బాధ, వేదన, నిరీక్షణ లేని బ్రతుకు. ஆகவே கண்ணீர், வேதனை, அழுகை தான் அவளுக்கு அது பாக்கியா இருந்தது. అటువంటి అంటే ఏ ఊర్లో ఉందామె? எந்த ஊரிலே அவள் வசித்தால்? ప్రశాంతమైన ప్రియమైన లేకపోతే పచ్చిక బయలుతో కూడిన మంచి ఊర్లో ఉంది. நாயின் என்னும் அருமையான சௌந்தரியமான அமைதியான புல்தரை உள்ள இடத்திலே அவள் வசித்தாள். ఆ ఊర్లో ఉన్న ప్రశాంతత కానీ ఆహ్లాదకరమ కానీ లేకపోతే ఆ లవ్లీ అనేది ఏది కూడా ఆమెను ఆదరించలేకపోయింది. ஆகவே அந்த ஊரினுடைய சூழ்நிலைகளை கூட அவளை ஆதரிக்க முடியவில்லை. అంత మాత్రమే కాదు, அது மாத்திரமல்ல, 12 వచనం ఆఖరి భాగంలో చూస్తే 12 கடைசி பாகத்தில் வாசிக்கும் போது ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ஆகவே அந்த ஊராரில் வெகு ஜனங்கள் அவளுடனே கூட வந்தார்கள். ఆ ఊర్లో ఉన్న జనులు అనేక
అనేక మంది ఆమెతో ఉన్నారు. ஆகவே அந்த ஊரில் இருக்கக்கூடியவர்கள் வெகு ஜனங்கள், அதிகமான திரளான ஜனங்கள் அவர்களுடனே கூட வந்தார்கள். ఆమె నాయిను అనే పట్టణంలో ఉన్నప్పటికీ, நாயின் என்ற பட்டணத்தில் இருந்த போதிலும், ఆ ఊరి జనులంతా ఆమెతో ఉన్నప్పటికీ ஊர் ஜனங்கள் அவர்களோடு இருந்த போதிலும் ఎవరు ఆమెను ఆదరించలేకపోయారు. அவர்கள் கூட இருந்தாலும் அவளை ஆறுதல் தேறுதல் படுத்த முடியவில்லை. ఎవరు వచ్చి భుజం మీద చేసి పర్వాలేదులేమ్మా నీ కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడు ఎవరు చెప్పలేకపోయారు. ஆகவே அம்மா பரவாயில்லை, பொறுத்து கொள்ளுங்கள் என்று கை தோளில் மேலே போட்டு சொல்வார் இல்லை. ఎవరు కూడా ఆదరించలేకపోయారు. யாரும் அவளை தேற்றுவார் இல்லை. ఆమె కన్నీటికి మితే లేదు. ஆக அவளுடைய கண்ணீருக்கு முடிவில்லாத கண்ணீராயிருந்தது. ఇక అంటే ఎంత దీనమైన స్థితిలో ఆమె ఉందంటే అంత హీనమైన దీనమైన స్థితిలో ఆమె ఉన్నది. அவளுடைய மனது உடைந்து போன சுக்கலாக போய்விட்டது. బహుశా ఇప్పుడు సమయం వచ్చింది, இப்போது நேரம் வந்தது. ఆమె ఎంత ఏడ్చినా తన కుమారుని ఇంట్లో ఉంచుకోలేదు. ஆகவே எவ்வளவு அழுதாலும் குமாரனை வீட்டிலே மரித்தவனை வைத்துக் கொள்ள முடியாது. కారణం ఏమంటే ఒకప్పుడు బ్రతుకున్నాడు కుమారుడు అని చెప్పారు. ஆகவே குமாரன் என்ற ஒரு உயிரோடு இருந்தபோது சொன்னான். ఇప్పుడు ఏమంటున్నారు? இப்போது என்ன சொல்கிறார்கள்? కుమారుడు అంటారా? குமாரர் என்று சொல்வார்களா? శవం, அது இப்போது அது செத்து போன சரீரம் என்று சொல்வார்கள். సో ఎంత ఏడ్చినా ఎంతసేపు ఉన్నా కూడా జనం ఏమంటారు, అమ్మా టైం అవుతుంది కనుక మనం డెడ్ బాడీని తీసుకెళ్ళిపోవాలి. ஆகவே நேரம் வந்த உடனே இந்த சவத்தை எடுத்து அடக்கம் பண்ண வேண்டும், இங்கிருந்து எடுத்துக்கொண்டு போக வேண்டும். ఆమె బహుశా గుండు కొట్టుకుంటూ ఏడ్చి నా కొడుకు నేను పంపను, ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. ஆகவே அவள் அழுது கதறி எல்லாம் சொன்னாலும் என் மகனை புதைக்க மாட்டேன், நானே வைத்துக் கொள்கிறேன் சொல்லுகிறதற்கு அங்கே இடமில்லை. ఈజ్ దట్ పాసిబుల్ లైక్ దట్? అలా ఉంచుకోవచ్చా అండి? அவ்வாறாக நாம் வைத்துக் கொள்ள முடியுமா? ఆమె ప్రేమించిన అత్యంత ఒకే ఒక కొడుకు కూడా శవము ఎదురుగుండా ఉన్నాడు. ஆகவே ஒரே மகன் மரண சரீரத்தில் இருக்கிறான். ఆమె తప్పకుండా ఇప్పుడు శవాన్ని పాతి పెట్టాల్సిందే. ஆகவே இப்போது அவனை போய் கல்லறையில் அடக்கம் பண்ண வேண்டும். నాయీనని ఊరిలో నుంచి వాళ్ళు బయటికి వెళ్తున్నారు కుమారుని పాతి పెట్టడానికి. ஆகவே அவர்கள் நாயின் ஊரிலிருந்து அவனுடைய பாடையை அவர்கள் எடுத்துக்கொண்டு போகிறார்கள் அந்த நாயின் ஊருக்கு வெளியே. Now the procession is going on with the dead body. ஆகவே அதை அங்கே பார்க்கிறோம். அங்கே அந்த மகனை, வாலிபனை, இறந்து போனவனை பாடை கட்டி அந்த ஊரிலிருந்து வெளியே சுமந்து கொண்டு போகிறார்கள். ఏ ప్రొసెషన్ ఇది? இது என்ன ஊர்வலம்? సమాధి అంటే చచ్చిపోయిన ఒక శవాన్ని పాతి పెట్టడానికి ప్రొసెషన్కి వెళ్తున్నారు. சப ஊர்வலம், செத்து போனவர்களை அந்த சமாதியிலே கல்லறையில் அடக்கம் பண்ண சுமந்து கொண்டு போகிறார்கள். So the procession of burial. ஆகவே அடக்கம் பண்ணுகிற ஒரு ஊர்வலம். ఇప్పుడు అంతా ఆమెతో పాటు ఊరు వాళ్ళంతా వెళుతున్నారు ఆమెతోటి. அந்த ஊரார் அநேகர் அவளோடு கூட போகிறார்கள். బయటికి వెళ్ళిపోతూ ఉండగా, அவர்கள் போய்கொண்டிருக்கும் போது సమాధులకు చేరుతూ ఉండగా அந்த சமாதி போய் சேர்கிறார். ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ దారిలో వస్తూ ఉన్నారు. அந்த வழியிலே ஆண்டவராகிய இயேசு நாயின் ஊருக்கு வருகிறார். అలా మోసుకెళ్ళిపోతూ ఉంటే ఈ అమ్మ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే ఆమెను ప్రభు చూశారు. ஆகவே இந்த நாயின் ஊரிலிருந்து அவர்கள் வெளியே கொண்டு போகும்போது இயேசு கிறிஸ்து உள்ளே வருகிறார். ஆகவே அநேகர் அவர்கள் அழுகிறதை ஆண்டவர் பார்க்கிறார். ఆమె అక్కడ మనం చూస్తాం, వాక్యాలను చూస్తాం, ఆమె గగ్గోలు పెట్టి ఏడడం చూసి ప్రభువు he had compassion on her. ஆகவே அங்கே பார்க்கிறோம், அவள் பார்த்து அழாது என்று அவ்வளோ ஒரு அழுகையில் இருக்கும்போது இயேசு அவளை பார்த்து மனதுருகி அழாது என்று சொல்லுகிறார். 12వ వచనంలో 12వ వచనం, వాళ్ళు మోసుకుని శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. அந்த ஊரின் வாசலுக்கு மரித்து அடக்கம் பண்ணும்படியாக கொண்டு வந்தார்கள். ఎక్కడ తీసుకెళ్తున్నారు? எங்கே கொண்டு போனார்கள்? ఊరి నుంచి వెలుపలికి తీసుకెళ్ళిపోతున్నారు. அந்த ஊரின் வாசலுக்கு வெளியே கொண்டு போகிறார்கள். ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇంకా இந்த சவத்தை எந்த இடத்திற்கு கொண்டு போகிறார்கள்? జీవము గల మనుషులలో నుంచి సమాధులను తీసుకువెళ్తున్నారు. ஆகவே உயிருள்ள ஜனங்கள் வசிக்கக்கூடும் இடத்திலிருந்து சமாதிக்கு கல்லறைக்கு கொண்டு போகிறார்கள். ఇంకా చూస్తే కనుక, இன்னும் பார்த்தால் ఆమెకు అతడు ఒక్కడే కుమారుడు, அவன் ஒரே குமாரன். ఇంకా చూస్తే இன்னும் பார்த்தால் ఆమె విధవరాలు. அவள் விதவை. అయితే
అంత పరిస్థితులు ఊరు జనమంతా ఆమెతో ఉన్నారు. அந்த ஊராரில் வெகு ஜனங்கள் அவளுடனே கூட வந்தார்கள். ఆమె మాత్రం ఏడుస్తూ ఉంది. அவள் அழுது கொண்டே இருந்தாள். ఆ ఏడుస్తూ ఉన్న నిరీక్షణ లేని స్పృహ కోల్పోతున్న ఆ స్త్రీని యేసు ప్రభు చూశారు. ஆகவே அந்த ஒரு எதிர்கால நம்பிக்கையற்று எல்லாம் அவள் கையிலிருந்து போய்விட்டன என்று அந்த ஒரு துக்கத்திலே நம்பிக்கையற்ற சூழ்நிலை இயேசு அவளை கண்டார். ఆమె అంత ఏడుస్తూ ఉంది. அவள் அவ்வளவாக அழுது கொண்டிருந்தாள். తన యొక్క భవిష్యత్ నిరీక్షణ ఏంటి? அவளுடைய எதிர்காலம் என்ன? నా కుమారుని తీసుకువెళ్తాను, భూమిలో పాతి పెడతాను, ఒంటరిగా తిరిగి వస్తాను. ஆகவே என்னுடைய மகனை அடக்கம் பண்ணிவிட்டு வீட்டுக்கு தனிமையானவளாய் விதவையாக நான் வீட்டுக்கு வர வேண்டும். నా భర్త చనిపోయాడు, తిరిగి మళ్ళీ రాలేదు. என் கணவன் இருந்தார், வரவில்லை. నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు మళ్ళీ తిరిగి రాడు. என் மகன் இறந்து போனான், திரும்பி வரவில்லை. దావీదు చెప్పినట్టుగా అనుకుంటే మనుషులు అనుకుండొచ్చు, ఒకరోజు నేనే వెళ్ళి వాడిని చూస్తాను తప్ప వాడు తిరిగి రాడు. தாவீது சொன்ன பிள்ளையாண்டான் என்னிடத்தில் வரமாட்டான், பிள்ளையாண்டினிடத்தில் நான் தான் போக வேண்டும் என்று சொல்லியிருப்பார். అటువంటి స్థితిలో ఆమె ఏడుస్తున్నారు. ప్రభు ఆమెను చూచి కనికరపడ్డాడు. அவர் அந்த இடத்திலே பார்க்கிறோம். லூக்கா 7:13 அவள் மேல் மனதுருகி ఆయన కనికరపడి అన్నాడు, అమ్మాయి ఏడవద్దు, மனதுருகி அழாதே என்று சொல்லி. మన చరిత్ర తెలుసు, நம்முடைய சரித்திரம் நம்முடைய பற்றி தெரியும். అక్కడ మిగిలిన జరిగిన సంగతి మనకు తెలుసు. அந்த காரியம் நடந்து நமக்கு தெரியும். ప్రభు ఆమెను అక్కడ ఆ బిడ్డను ముడతాడు, బిడ్డలు వేస్తాడు. ஆகவே அந்த பாடையை தொட்டு அவர் சொன்னார், அவன் எழுந்து உட்கார்ந்தான். 15వ వచనంలో 12వ వచనం 15వ వచనం వాడు లేచి చనిపోయిన వాడు లేవగానే ఏం చేస్తున్నాడు? பேச தொடங்கினான். వాడు మాటలాడసాగాడు. மரித்தவன் 15వ వచనం மரித்தவன் எழுந்து உட்கார்ந்து பேச தொடங்கினான். సో ఇక్కడ మనమే అర్థం చేసుకుంటున్నామనంటే நாம் என்ன எடுத்துக்கொள்ள வேண்டும்? ఆమె ఎంత ప్రేమించినా కుమారుడు చనిపోయాడు, తిరిగి తీసుకురాలేకపోయింది. ஆகவே அவன் எவ்வளவு பெரிய மகனா இருந்தாலும் மரித்து போனான், கொண்டு வர முடியாது. నా ఈయనని అర్థానికి మనం చూస్తాం, ఆహ్లాదకరమైనది, ప్రశాంతమైనది, ప్రేమైనది, తర్వాత పచ్చిక బయలు అవేవి కూడా బిడ్డను తీసుకురాలేకపోయినాయి. ஆகவே அந்த நாயின் என்ற ஊருக்கு அர்த்தத்தை நாம் கவனித்தோம். பசுமையான புல்தரை உள்ள இன்பமான சாந்தமுள்ள ஒரு இடம். అవేవి కూడా బిడ్డను తిరిగి తీసుకురాలేకపోయినాయి. அந்த మగனை கொண்டு வர முடியவில்லை. ఊరు జనంలో చాలా మంది ఆమెతో ఉన్నారు, బట్ దే కుడ్ నాట్ బ్రింగ్ బ్యాక్ దిస్ బాయ్. ஆகவே ஊரார் அநேகர் போனாலும் அந்த செத்து போன வாலிபனை கொண்டு வர முடியாது. అయితే ప్రభుని యేసుక్రీస్తు ఆమె మీద కనికరపడి இயேசு கிறிஸ்து அவள் மேல் மனதுருகி బిడ్డను ముట్టాడు, பிள்ளையை தொட்டார், ప్రాణాన్ని ఇచ్చాడు, அவனுக்கு ஜீவனை கொடுத்தார். ఇప్పుడు బిడ్డ మాట్లాడడం ప్రారంభించాడు. இப்போது அந்த வாலிபன் எழுந்து உட்கார்ந்து பேச தொடங்கினான். ఆ మాట్లాడుతున్న బిడ్డను తల్లికి అప్పగించాడు. ஆகவே பேசின குமாரனை அவன் தாயினிடத்தில் ஒப்புவித்தார். ఇప్పుడు అంటే ఏడుస్తూ ప్రొసెషన్లో సమాధికి వెళుతూ ఉన్నారు. எல்லாரும் ప్రొసెషన్ ஊர்வலம், సావు ஊர்வலம் போய்கொண்டிருந்தது. అయితే సమాధికి వెళుతూ ఏడుస్తూ వెళ్తున్న ఆ జనసమూహం ఇప్పుడు జీవముతో సంతోషంతో గంతులేస్తూ இப்போது அங்கே துக்கத்தோடு அவனை சுமந்து பாடை கொண்டு போனவர்கள் உயிர்ப்பிக்கப்பட்ட மகன் சந்தோஷத்தோடு ஊருக்கு மறுபடியும் திரும்பி வருகிறார்கள். ఆమె సంతోషానికి ఏమైనా లిమిట్ ఉంటుందా అండి? அந்த சந்தோஷத்திற்கு ஒரு எல்லை இருந்திருக்குமா? నో, இல்லை. కారణం ఏంటంటే காரணம் తను దేని తిరిగి పొందలేని అనుకున్నదో அவள் யோசித்தால் என் மகன் அவளைத்தான் மரித்து போனால் நான் திரும்ப பெற முடியாது என்ற ஒரு எண்ணத்தில் அவள் இருந்தால், దుఃఖముతో విత్ మార్నింగ్ షీ వాజ్ గోయింగ్, மிக துக்கத்தோடு வேதனையோடு போய் கொண்டிருக்கிறாள். Now she is coming back with dancing and singing. ஆகவே திரும்ப அவள் சந்தோஷத்தோடு களிப்புடன் திரும்பி வருகிறாள். మన జీవితం చూస్తే, நம்முடைய ஜீவியத்தை பார்க்கும்போது మనందరం తెలుసు, రోమన్ 3:23 నీతిమంతుడు ఒక్కడు లేడు. ரோமர் 3:23 வாசி, நீதிமான் ஒருவனாகிலும் இல்லை. తర్వాత ఎఫెసీ 2:1-2 చూస్తే, ఎఫెసీయులు 2:1 நாம் கவனிக்கும் போது మనము పాపముల చేతను అతిక్రమముల చేత చచ్చిపోయి ఉన్నాము. பாவத்திலும் அக்கிரமத்திலும் மரித்தவர்களாய் இருந்த நம்மை ఎఫెసీ 2:12 చూస్తే నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. ఎఫెసీయులు 2:12 நம்பிக்கையற்றவர்களாய் இருந்தோம். ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఎఫెసీయులు 2:3 ప్రకారం
దేవుని పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నాం. ஆகவே தேவனுடைய பாவத்தினுடைய விளைவினால் தேவனுடைய கோபாக்கினிக்கு உட்பட்டிருந்தோம். ఈ పాపాన్ని బట్టి మనం మరణంలో సాగిపోతూ నరకానికి వెళ్తున్నాం. ஆகவே இந்த பாவத்தின் விளைவால் நாம் நரகத்தை நோக்கி விரைந்து கொண்டிருந்தோம். అయితే దేవుడు మనల్ని చూశాడు, தேவன் நம்மை பார்த்தார், మనల్ని కనికరించాడు, நம்மை மனதுருகினார். అప్పుడు ఏం చేశాడు? என்ன செய்தார்? ఎఫెసీ 2వ అధ్యాయం எபேசியருக்கு எழுதின நிருபம் 2ஆம் அதிகாரம் 1:5 చెప్పబడుతూ అన్నమాట. எபேசியர் 2 1ஆம் வசனம் 5ஆம் வசனம் என்ன சொல்கிறது? He quickened us with the Christ. ஆகவே நம்மை கிறிஸ்துவுடனே உயிர்ப்பித்தார். చనిపోయిన మనలను క్రీస్తు తన కృపతో మనం లేపాడు. ஆகவே கிறிஸ்துவுடனே நம்மை உயிர்ப்பித்தார். తర్వాత జాన్స్ గాస్పెల్ 5:24 says, யோவான் 5:24 படிக்கும்போது మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాం. ஆகவே நாம் மரணத்திலிருந்து ஜீவனுக்கு கடந்திருக்கிறோம். సంగీతం 30వ కీర్తన చూస్తే 31 సామ్ 30 சங்கீதம் 30 கவனிக்கும் போது వెర్స్ 11 11వ వచనం చూస్తే 30ஆம் சங்கீதம் 11ஆம் வசனம் கவனிக்கும் போது మన అంగలార్పును నాట్యముగా చేశాడు. ஆகவே நம்முடைய துக்கத்தை ஆனந்த களிப்பாய் தேவன் மாற்றினார். ఒకప్పుడు మన యొక్క పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఏడ్పు అంగలార్పుతో మనం ఉన్నాం. ஆகவே நாம் பாவத்தின் விளைவால் நாம் மங்கலாய்ப்பிலும் துக்கத்திலும் இருந்தோம். అయితే ఆ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చాడు. ஆகவே அந்த புலம்பலை ஆனந்த களிப்பாக மாற பண்ணினார். రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం రోమన్స్ 15 ரோமர் 15ஆம் அதிகாரம் as per verse 13 30ஆம் வசனம் 13వ వచనం ప్రకారము 13ஆம் வசனத்தின் பிரகாரம் ఆయన మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், நம்பிக்கை பெருகும்படி நம்பிக்கையின் தேவன் நம்பிக்கை கொடுத்தார். ఒకప్పుడు నిరీక్షణ లేకుండా ఉంటిమి, நாம் நம்பிக்கையற்றவர்களாய் இருந்தோம். అయితే మన నిరీక్షణ వచ్చింది. நமக்கு நம்பிக்கை கொடுத்தார். ఎలా వచ్చింది? இந்த நம்பிக்கை எப்படி வந்தது? ప్రభువైన యేసుక్రీస్తు వారు கர்த்தராகிய இயேசு கிறிஸ்து మన పాపముల కొరకు நம்முடைய பாவத்துக்காக కలువరి శిలువలో చనిపోయిన కారణాన్ని బట్టి கல்வாரி சிலுவையிலே மரித்ததின் காரணமாக నిరీక్షణ ఇచ్చాడు. அந்த நம்பிக்கை கொடுத்தார். మరణాన్ని తీసివేశాడు, மரணத்தை எடுத்து போட்டார். జీవాన్ని ఇచ్చాడు, ஜீவனை கொடுத்தார். ఏడ్పు అంగలార్పు తీసివేశాడు. ஆண்டவர் நம்முடைய துக்கமும் வேதனையும் நீக்கி போட்டார். సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడు. ஆகவே சந்தோஷமும் ஆனந்த களிப்பும் தேவன் அருளினார். మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు நமக்கு இப்போது ஒரு நம்பிக்கை இருக்கிறது. ఏమిటి నిరీక్షణ? என்ன நம்பிக்கை? 1 John 3:3 says 1 John 3:3 1 யோவான் 3వ అధ్యాయం 3వ వచనం 3ஆம் அதிகாரம் 3ஆம் வசனம். ఏం రాయబడింది? అక్కడ இந்த நம்பிக்கை உள்ளவன் అంటే మనం ఇలా ఉన్నాం, ఒకనప్పుడు మన ప్రభువుని సంధించబోతున్నాం. ஆகவே இந்த நம்பிக்கை உள்ளவர்கள் ஒரு நாளிலே தேவனை சந்திப்பார்கள். సంధించినప్పుడు ఏమవుతుంది మనకి? ஆகவே நாம் தேவனை சந்திக்கும் போது என்னவாய் மாறும்? ఆయన మనం కళ్ళారా చూస్తాం. அவர் நம்முடைய சொந்த கண்களாலே காணப்போகிறோம். ఆయన చూచినప్పుడు அவரை பார்த்த பிறகு ఆయన వలే మనం మారిపోతాం. அவர் இருக்கிற வண்ணமாக நாம் மாற்றப்படுவோம். ఎంత గొప్ప నిరీక్షణ అండి! இது எவ்வளவு பெரிய நம்பிக்கை! ఆమె ఒకప్పుడు ఏడుస్తూ అంగలారుస్తున్నది. அந்த நாயின் விதவை அவர் அங்கலாய்த்து அழுது கொண்டிருந்தால் ఆమె సంతోషాన్ని ఇచ్చాడు. ஆண்டவர் சந்தோஷத்தை கொடுத்தார். చనిపోయిన ఆ బిడ్డ మాట్లాడడం ప్రారంభించాడు. ஆகவே செத்து போன வாலிபன் எழுந்து பேசத் தொடங்கினான். మన జీవితంలో కూడా, நம்முடைய ஜீவியத்தில் கூட భయాలన్నీ పోగొట్టాడు. தேவன் பயத்தை எல்லாம் எடுத்து போட்டார். మరణాన్ని తీసివేశాడు, மரணத்தை எடுத்து விட்டார். మన యొక్క అంగలార్పును తీసివేశాడు, நம்முடைய அங்கலாய்ப்பை எடுத்து போட்டார். మన జీవితంలో నాట్యము సంతోషం ఇచ్చాడు, நம்முடைய ఆనంద களிப்புள்ள சத்தத்தை துணியை கொடுத்திருக்கிறார். మన యొక్క భవిష్యత్తుకు నిరీక్షణ ఇచ్చాడు. நம்முடைய எதிர்காலத்துக்கு ஒரு நம்பிக்கை இருக்கிறது. ஆఖరికి ఒక మాట చదువుకుని ఆరాధనకి వెళ్తాం. ஆகவே கடைசியாக ஒரு வார்த்தை பார்த்து ஆராதனைக்கு செல்வோம். ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం రెవల్యూషన్ 21 வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் అందరం చదువుకుంటాం. எல்லாரும் சேர்ந்து வாசிப்போம். 4వ వచనం 21:4 வெளிப்படுத்தின விசேஷம் 21:4 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుతాం. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். ఆయన వారి కన్నుల బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వ్యాధులకు ఉండదు, మొదటి సంగతులు గతించిపోయి సింహాసనంలో వచ్చిన ఒక గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఈ మాటల ద్వారా ప్రభు మనలను నడిపించి పురికొల్పి ஆராதிக்க சகாயம் செய்யுங்க. தேவன் இந்த வார்த்தையின் மூலமாக நம்மை அவர் உணர்த்தி அவரை ஆராதிக்க உதவி செய்வார்.
சொல்லப்பட்ட వచనத்தின் வெளிச்சத்திலே நாம் ఆరాధిపోవం. చెప్పబడిన వాక్యపు వెలుగులో మనం ప్రభును ఆరాధిస్తాం. ఫస్ట్ సండే క్లాస్ చిల్డ్రన్, తర్వాత సండే క్లాస్ టీచర్స్, తర్వాత యవనస్తులు యంగ్ పీపుల్ విల్ వర్షిప్, తర్వాత ఎల్డర్లీ పీపుల్ ஒரு సహోదరன் ஒரு సహోదరి క్రమமாக சுருக்கமாக குர்த்தంగా ஆராதிంచమని కోరుతున్నాం. எந்தன் உள்ளத்தில் விந்தை மாற்றமே, எந்தன் உள்ளத்தில் விந்தை மாற்றமே,